హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పచ్చి మామిడికాయతో పప్పు ఎలా చేయాలో చూద్దాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నంతో పాటు తింటే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు సీజన్ కదా, పచ్చి మామిడికాయలు బాగా దొరుకుతాయి. కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు తీసుకొని 2 టైమ్స్ బాగా వాటర్ వేసుకొని వాష్ చేసేసుకుందాము. వాష్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఒక మ్యాంగోని పీల్ చేసేసుకుందామండి. నేనైతే ఒక మ్యాంగో తీసుకున్నాను. ఇక్కడ ఒక మ్యాంగోని బాగా పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తీసేసుకుందాము. ఇప్పుడు కుక్కర్లోకి 2 పెద్ద గ్లాస్తో 2.5 గ్లాసుల వాటర్ వేసేసి అందులోకి చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలండి. నేను 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, చిన్నగా కట్ చేసిన ఒక ఆనియన్, చిన్నగా కట్ చేసిన మామిడి ముక్కలు కూడా నేనైతే ఇక్కడ ఒక్క మామిడికాయ తీసుకున్నాను. పులుపుని బట్టి తీసుకోండి మీరు కూడా. నాకు ఈ ఒక మామిడికాయ సరిపోయింది, అందుకని నేను ఒక మామిడికాయని వేస్తున్నాను. అందులోకి మామిడి ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి వేసేసుకుందాము. ఇలా ముక్కలన్నీ వేసేసుకుందాం. ముక్కలు వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు వేసినాం కదండి ఆల్రెడీ. మీకు టేస్ట్ తగ్గంత కారం కూడా వేసుకోండి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ అంటే పొంగకుండా ఉండడానికండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టేసుకుందాము. మామూలుగా అయితే పప్పుకి 3-4 విజిల్స్ వేయించుకుంటాం కదండి. అదే ఈ మామిడి పప్పుకైతే 5-6 విజిల్స్ వేయించుకోవాలి. వేయించుకుంటే పప్పు ఉడుకుతుంది. ఎందుకంటే ఇందులో మామిడి ముక్కలు ఉంటాయి కదా, పుల్లగా ఉంటుంది కాబట్టి కందిపప్పు తొందరగా ఉడకదు. అందుకనేసి నార్మల్గా అయితే 4 విజిల్స్ వేయించుకుంటాము. ఈ మామిడి పప్పుకైతే ఇంకో 2-3 విజిల్స్ ఎక్కువ వేయించుకోవాలి. ఇప్పుడు నేనైతే 6 విజిల్స్ వేయించాను. ఇప్పుడు చూద్దామండి ఉడికిందో లేదో. స్టీమ్ అంతా పోయాక మూత తీసేసి చూద్దాము. పప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఇలా బాగా ఉడికేసింది కదండి. ఇందులోకి మనకు తగినంత సాల్ట్ వేసేసుకొని పప్పు గిత్తితో బాగా ఇలా తిప్పేసుకుంటే మనకి పప్పు బాగా మెదిగిపోతుందండి. ఇలా బాగా తిప్పుకునేస్తే నాకు ఇంకా కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించేసి ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఇలా మిక్స్ చేస్తున్నాను. బాగా ఇలా సరిపడేసుకోండి మీరు సాల్ట్. నాకు తక్కువ అనేసి 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అంతేనండి, మనకి పప్పు రెడీ. ఇప్పుడు దానికి పోపు పెట్టేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు బాగా ఎర్రగా ఫ్రై అయ్యాక పోపుని పప్పులోకి వేసేద్దాము. వేసేసి వెంటనే మూత పెట్టేద్దాము. 1 నిమిషం పాటు మూత పెట్టేసి వదిలేసేయాలి. తర్వాత తీసి చూస్తే మనకి పప్పు రెడీ అండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకొని వేడి వేడి అన్నంలోకి పప్పు సర్వ్ చేసేసుకుంటే ఎవరైనా సరే కడుపు నిండా తినేస్తారండి. అంత బాగుంటుంది పప్పు, కమ్మ కమ్మగా, పుల్ల పుల్లగా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరిన్ని రెసిపీస్ కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మనకి వేడి వేడి మామిడి పప్పు రెడీ అండి. దీని అన్నంతో పాటు సైడ్కి చిప్స్తో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులోకి చిప్స్ కూడా నేనే చేశానండి. ఆ చిప్స్ వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా కమ్మగా పుల్ల పుల్లగా ఉండే మామిడి పప్పు రెడీ. థ్యాంక్ యూ.